ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము కట్టబడినదై అవమానం నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానం నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదుము రెండని చెప్పుకొనుచున్న దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీయూ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది, ఆలకించుడి. హొరోనాయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది, మహాజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరోనాయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యములోని అరూహ వృక్షం వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును, మైదానమును పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తురగునుగాక. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తురగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అదెన్నడూనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలెనే నిల్చున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాగల దినముల్లో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తామాశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలును కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవుచున్నది, శత్రువులు దాని పట్టణముల్లో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోవుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది, దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనుడి. దీబోనులో ఆసీనురాలై ఉండు దానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపచేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశములో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొనిపోవుచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టనిదని అవమానము నొంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయము నొందెను. అర్నోలో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనుకును, యహాసునకును, మేఫాతునకును, దీబోనుకును, నెబోకును, బేత్ దిబ్లాతయీమునకును, కిరియతాయిమునకును, బేత్గాములుకును, బేత్మేయోనుకును, కెరీయోతుకును, బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహువు విరువబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తెల్ల చేయుడి. మోయాబు తన వనములో పొర్లుచున్నది, అది అపహాస్యమునొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడువడి. కొండపేటు సందుల్లో గూడు కట్టుకుని గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. వారి తామసమును వచించిరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవాకు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటికిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హెరేసు జనులు లేకపోయిరని మొర్రపెట్టు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్హెరెసు జనులు లేకపోయిరని మొర్రపెట్టుచున్నారు. సిబ్నా ద్రాక్షావల్లి యాజేరును గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చిన ఏడ్చుచున్నాను.
నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను, అవి యాజేరు సముద్రం వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్షగల్ల మీదను పాడు చేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్షగానుగుల్లో ద్రాక్షరసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఎలాలేలు వరకును, యహసు వరకును, సోయారు మొదలుకొని హొరోనాయిము వరకును, ఎగ్లాత్తాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపం వేయు వారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవాకు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్హెరెసెతు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడి ఆయెను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులును, నడుముల మీద గోనిపట్టయు ఉన్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధుల్లోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికి మాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవాకు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీ వెనుకకు తిరిగితివే, సిగ్గుపడము. మోయాబు తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారకముగాను ఉండును. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పక్షిరాజు ఎగిరినట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పగలగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడినని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి భయము, గుంటయు, ఉరియు నీ మీదికి వచ్చియున్నది. ఇదే యెహోవాకు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకునివారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమున నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవాకు. దేశ పరిత్యాగుల వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోరు మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నది. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులు నశించి ఉన్నారు, నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత్యదినముల్లో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవాకు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను. ఆమేన్.